నమస్తే, నేను మీ సతీష్. యువగళం ముగింపు సభతో అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీలు నవశకానికి నాంది పలికారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి సమరశంఖాన్ని కూడా పూరించారు. ఇక పూర్తిగా అసలు ఈరోజు జరిగినటువంటి యువగళం ముగింపు సభకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఏదైతే యువగళం అనేటువంటిది పూర్తయింది, దానికి సంబంధించినటువంటి ముగింపు సభను కూడా ఈ రోజున పూర్తి చేశారు. అయితే మొదటి నుంచి కూడా ఈ సభ అనేటువంటి ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా ఈ సభ వేదికగా నవశకానికి నాంది పలుకుతాము అని చెప్పారు. అట్ ద సేమ్ టైం కొన్ని కీలక ప్రకటనలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి తెలుగుదేశం శ్రేణుల తాలూకా అభిప్రాయం, వాళ్ళ భావనగా ఈ ప్రచారం జరిగింది. మరి ఏంటి, నిజంగా నవశకానికి నాంది పలికారని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనం పరిణామక్రమం చూస్తే యువగళం పాదయాత్ర నుంచి ఇప్పుడు ముగింపు సభకు వచ్చిన తర్వాత ఈ ముగింపు సభకి కూడా తెలుగుదేశం జనసేన అధినాయకులు రావటం, వాళ్ళిద్దరూ వచ్చి మనం వాళ్ళిద్దరి స్పీచ్లు ప్రసంగాలు వింటే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే ఇద్దరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ నిరంకుశ పాలన నుంచి బయటికి తీసుకురావాలి అన్న తపనతోటే మాట్లాడారు తప్ప, ఇదిగో మాకు అధికారం వస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన అదే అవుతాడు, ఈయన ఇది అవుతాడని చెప్పలేదు. వాళ్ళు చెప్పటంలో, వాళ్ళ ప్రసంగంలో కూడా ప్రధానమైన ఇది అదే, ఈ రాష్ట్రం నాశనం అయిపోతున్నది, యువతకి భవిష్యత్తు లేకుండా పోతున్నది, అందుకని మనం యువతకి భవిష్యత్తు కల్పించాలి అనే ఆ ఇద్దరు లీడర్లు కూడా, అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కూడా అదే పాయింట్ చెప్పారు. అంటే లోకేష్ స్పీచ్లోనేమో ఈ ప్రజలు పడుతున్న బాధలు ఎక్కువ వచ్చినాయి, ప్రస్తావనకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల్లోనేమో భవిష్యత్తుని ఎట్లా చేయాలి, అంటే ఈ బాధల నుంచి రాష్ట్రాన్ని ఎట్లా విముక్తం చేయాలి అన్న పాయింట్లో, అన్న సెన్స్ మీదే వాళ్ళు మాట్లాడారు. ఇది అందువల్ల ఈ ప్రసంగాలు విన్న తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన క్యాప్షన్ కరెక్ట్ అనిపిస్తున్నది. యువగళం ముగిసింది, ఇంకా నవశకం ప్రారంభం కాబోతున్నది అనేది అప్రాప్రియేట్గా ఉన్నది. దానికి తగినట్టుగానే అక్కడ ఏర్పాట్లు అవి కూడా జరిగినాయి. అసలు ఈ నిరంకుశ జగన్ ప్రభుత్వాన్ని ధిక్కరించి అసలు అన్ని లక్షల మంది అక్కడికి రావటమే తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో భవిష్యత్తులో రాబోయే విజయానికి గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మొదటి నుంచి కూడా వాళ్ళు, తెలుగుదేశం పార్టీ జనసేనలు కూడా ఒక 3 లక్షల మంది వస్తారు అనేటువంటి అంచనా వేశారు. కానీ ఈ రోజున చూస్తూ ఉంటే దాదాపు 5 నుంచి 7 లక్షల మంది వరకు కూడా వచ్చినట్లుగా కనిపించారు. మరి ఇది ఏంటి, ప్రజల్లో వచ్చిన మార్పు అనుకోవాలా? ఎందుకంటే గతంలో కనీసం సోషల్ మీడియా పోస్టులు పెడితే కూడా కేసులు పడేటువంటి పరిణామాలు, అలాంటి దాంట్లోంచి ఈ రోజున లోకేష్ గారి పాదయాత్రకు వచ్చినటువంటి స్పందన కావచ్చు, ఈరోజు సభకు వచ్చినటువంటి స్పందనని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా చాలా చోట్ల ఆపారండి, పోలీసులు చాలా చోట్ల ఆపారు. 2 రైళ్లు అయితే ఆగిపోయినాయి, అవుటర్లో ఆపేశారు, సిగ్నల్ రావట్లేదు. సరే, వాళ్ళు బస్సులోకి వెళ్దామంటే బస్సుల్లో అవైలబిలిటీ లేదు. అక్కడ కష్టపడి అక్కడ దాకా చేరుకుంటే, విజయనగరం దాకా చేరుకుంటే ఏదో ఒక రకంగా అక్కడి నుంచి కనీసం ఆటోలు వెళ్ళటానికి ఆటోలు కూడా లేవు. ఆటోలు, తెలుగుదేశం మీటింగ్కి వెళ్ళే ఆటోలు అంటే వాటిని ఆపి ఓవర్లోడ్ అని చెప్పి ఫైన్లు వేశారు పోలీసులు. అంటే ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ని ఆపటానికి, ఆ మీటింగ్ని అడ్డుకోవటానికి పోలీసులు తమకున్న అధికారాలను ఉపయోగించి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తించారు. ఇంత అణిచివేతల మధ్య ఇన్ని లక్షల మంది కదిలి రావటం అనేది, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న ఆగ్రహాన్ని తెలియజేస్తుంది. సార్, ముఖ్యంగా అయితే ఈ పాదయాత్రకు సంబంధించి లోకేష్ గారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ రోజున సభలో కూడా ఆయన డేగానే ఈ సభ కూడా జరిగింది. ఈ క్రమంలో అసలు ప్రజలు కూడా పాదయాత్రకు సంబంధించి ఆయన చూసినటువంటి పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి సమస్యల పట్ల కావచ్చు, లేదంటే వాళ్ళకి దారి పొడుగుతా ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు, అలాగే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలు, వీటిపైన ఎలాంటి ప్రసంగం చేస్తారు, ఎలాంటి ఒక హామీ ఇస్తారు
అనేటువంటి దానిపైన ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ రోజున లోకేష్ గారు చేసినటువంటి ప్రసంగం మరి ప్రజలకి సంతృప్తికరంగాను అంటే వారి ఆలోచనలకి లేదంటే కనుక వారి ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో దానికి దగ్గరగా ఉన్నట్లుగా కనిపించిందేమన్నా? ఖచ్చితంగా. ఇప్పుడు పాదయాత్రలో జరిగిన అనుభవాలన్నింటినీ కూడా ఆయన వివరించి చెప్పాడు. ఒక మిస్బా ఉదాహరణ చెప్తున్నప్పుడు ఆయన అంటే మిస్బా అంటే ఒక చిన్న పిల్ల, అమ్మాయి చదువుల్లో ఫస్ట్ వచ్చేది. అటువంటి ఫస్ట్ వచ్చే పిల్లకి అడ్డంకులు పెట్టి ఆ అమ్మాయికి టీసీ ఇచ్చి పంపించేసి వైసీపీ నాయకుడు తన కూతురు సెకండ్ వస్తున్నదని చెప్పి తన కూతురు ఫస్ట్ రావాలంటే ఈ అమ్మాయిని పంపించేయాలని చెప్పి పంపించాడు. అంటే అంత దుర్మార్గంగా అంత కిరాతకంగా వైసీపీ చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా లోకేష్ మొత్తం పాదయాత్ర ద్వారా తెలుసుకొని వాళ్ళకి భరోసా కల్పించి ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ ఇక్కడ ప్రస్తావించాడు. అది ఇందులో ఉన్న చాలా ప్రధానమైన అంశం. ఇటువంటి విషయాలు చెప్పటంతో పాటు లోకేష్ ఇచ్చిన హామీల్ని కూడా చెప్పాడు. ఎవరెవరికి ఏ వర్గానికి ఈ ప్రభుత్వం ఎంత అపకారం చేసింది, దాన్ని మళ్ళీ తెలుగుదేశం జనసేన కాంబినేషన్ అధికారంలోకి వస్తే ఎలా సరిదిద్దుతాం అనేది ఒక లాజికల్ కంక్లూజన్స్ ఇచ్చాడు. ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు కోరుకుంటున్నది. ఇదేదో జగన్మోహన్ రెడ్డిని దించేస్తే అయిపోతుందని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడు అంతకు ముందర చూసాము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత, హైదరాబాదు తెలంగాణకి వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతే అప్పుడు తెలుగుదేశం ఎంత కష్టపడి నిర్మించిందో మనకు తెలుసు. ఇప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితులకి 100 రెట్లు అధికమైన ఒత్తిడిలోకి ఇప్పుడు రాష్ట్రం వచ్చి ఉన్నది. అంటే మొత్తం విధ్వంసం జరిగింది. అప్పుడు ఏంటి మీకు పునర్నిర్మించుకోవటం. అప్పుడు ఏంటి అంటే రాష్ట్రం ఒకటి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, దాన్ని నిర్మించుకోవాలి. ఇప్పుడు ఏమైంది అంటే అప్పుడు నిర్మించుకున్న రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, విధ్వంసం జరిగింది. ఇప్పుడు పునర్నిర్మాణం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లెయిన్ ల్యాండ్ మీద బిల్డింగ్ కట్టడం తేలిక. పాత బిల్డింగ్ని సగం కూల్చేసిన బిల్డింగ్ని పూర్తిగా తీసేసి మళ్ళీ పునాదుల దగ్గర నుంచి తీసేసి మళ్ళీ కొత్త స్ట్రక్చర్ వేయడం అనేది కష్టం. ఇప్పుడు జరగాల్సింది పునర్నిర్మాణం. ఇది చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకనే మీరు గమనించే ఉంటారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పిన స్పీచ్లో కానీ, లోకేష్ వివరించిన విధానంలో కానీ ఈ మొత్తాన్ని వాళ్ళు ప్రతిబింబించారు. వాళ్ళు ఒక కొత్త డైరెక్షన్. అందుకనే వాళ్ళు ఈ సభ మొత్తానికి కూడా నవశకం అని పెట్టుకున్న కారణం కూడా అదే. అంటే యువగళం పాదయాత్ర కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నవశకాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ నవశకాన్ని ప్రారంభించడానికి ఇది నాంది ప్రస్తావన. దీని తర్వాత ఎలక్షన్లకు వెళ్ళటం, ఎలక్షన్లలో మళ్ళీ ఈ సమూహాన్ని అంతటినీ కూడా ఉత్తేజితపరిచి వాళ్ళ ద్వారా తద్వారా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవటానికి కావలసిన సామాగ్రిని సమకూర్చుకోవటం, ఇవన్నీ కూడా ముందరున్న లక్ష్యాలు. ఆ లక్ష్యాలని సాధించే దిశగా ఇవాళ ప్రసంగాలన్నీ కూడా సాగినాయి అనేది నా అభిప్రాయం. సార్, మొదటి నుంచి చూసుకుంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంశాలు చూసిన తర్వాత మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, లేదంటే కనుక నిత్యం పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు, సింగిల్గా రండి, సింహం సింగిల్గా రావాలి, 175 చోట్ల పోటీ చేయండి, దమ్ముంటే రండి, ఒంటరిగా రండి, ఇలా చేస్తూ వచ్చారు. ఇంకో పక్కన పొత్తు అనైతికం అని చెప్పి, ఒంటరిగా వెళ్ళలేరని చెప్పి కొంచెం హ్యూమిలియేట్ చేసే విధంగా మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఎక్కడో దగ్గర రెండు పార్టీల్లో కూడా చిన్న చిన్న అనుమానాలు, లేదంటే కనుక ప్రజల్లో కూడా చిన్నపాటి సందేహాలు కలగచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విధానాలతో వాటికి ఏమైనా ఒక స్పష్టత వచ్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా వచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్న విధానం ఏంటి అనేది ఆయన చాలా స్పష్టంగా విడమర్చి చెప్పాడు. ఇక్కడ ప్రజలకు చెప్పటమే కాదు, ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్ళకు కూడా నేను చెప్పానని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చాడు. మొదటి నుంచి వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని రెచ్చగొట్టాలని, రెచ్చగొట్టేసి వాళ్ళిద్దరూ కలవకుండా చేయాలి అని రకరకాల ప్లాన్లు వేశారు.
ఎందుకండి సతీష్ గారు, కులాల మధ్య తగాద పెట్టారు కదండి. మనం చూసాం సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ఏదో తెలుగుదేశం పార్టీ ఒక కులానికే పరిమితమైనట్టు, జనసేన ఒక కులానికే పరిమితమైనట్టు, ఈ రెండు కులాలు కొట్టుకుంటున్నట్టు. అసలు కులం గురించి ప్రధానంగా ఆలోచిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులన్నీ రెడ్లకే ఇస్తారు, వాళ్ళ సలహాదారులందరూ రెడ్లే ఉంటారు, వాళ్ళు మంత్రివర్గంలో మొత్తం రెడ్లే ఉంటారు, పార్టీలో అందరూ రెడ్లే ఉంటారు. ఈ విధమైన ఒక రెడ్డి కల్చర్ని తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు జనసేన మీద, తెలుగుదేశం మీద కులం గురించి కామెంట్లు చేస్తారు. చేసి ఎక్కడన్నా పొరపాటు జరుగుతుందా, ఆ పొరపాటుని మ్యాగ్నిఫై చేసి చూపిద్దామా అన్న ఆతృతలో వాళ్ళ సోషల్ మీడియా అంతా ప్రవర్తించింది. ఇటువంటివన్నీ కూడా ముందరే ఊహించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూర్చొని అక్రాస్ ది టేబుల్ వాళ్ళు మాట్లాడుకోవటమే కాకుండా నియోజకవర్గం స్థాయే కాకుండా బూత్ స్థాయి వరకు కూడా ఈ రెండు పార్టీల కోఆర్డినేషన్ కమిటీలను వేసుకున్నారు. అంత పకడ్బందీగా వాళ్ళు ముందరికి వెళ్తూ ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది వాళ్ళు ఏం చేయలేరు అని. సార్, ముఖ్యంగా చూస్తే ఈ రోజున రెండు పార్టీల అధినేతలు మాత్రమే కాదు, రెండు పార్టీల నాయకులు కూడా సభని అలా వేదికను పంచుకోవటం, అట్ ద సేమ్ టైం రెండు పార్టీల నాయకులు కూడా వచ్చి మాట్లాడడం, ఆ తర్వాత ఏదైతే ఆ పార్టీ అధ్యక్షులుగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు గారు కూడా ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారు అనేటువంటి ఒక ఆసక్తి కనిపించినటువంటి పరిణామాలని మనం 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఆయన కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిణామాలపైన రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాము, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆయన చెప్పిన విధానంతో పాటుగా కీలక ప్రకటనలో భాగంగా ఇంకో 2 సభలు నిర్వహించి ఆ రెండిట్లో ఏదో ఒక సభని వేదికగా ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేస్తూ ఉన్నారు. మరి ఓవరాల్గా ఈ పరిణామాల్ని అటు రాజకీయ పరిస్థితులతోటి రాజకీయ వర్గాల్లో కూడా ఎలా చూడొచ్చు, ప్రజల్లో ఎలాంటి సంకేతాన్ని తీసుకెళ్ళింది అనుకోవచ్చు? ప్రజలకైతే స్పష్టంగా అర్థమైపోయిందండి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు సంక్షేమం, నేను బటన్ నొక్కుతున్నాను మీకు సంక్షేమం ఇస్తున్నాను అని ఎప్పుడు చెప్పడు. ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే నేను సంపద సృష్టించి అభివృద్ధి చేసి మీకు సంక్షేమాన్ని అందిస్తాను అని చెప్తాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా నేను సంపద సృష్టిస్తాను అని చెప్పడం మీరు ఎప్పుడన్నా విన్నారా? సంపద సృష్టించటం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. అటువంటి వాటి జోలికి జగన్మోహన్ రెడ్డి పోలేదు, భవిష్యత్తులో కూడా పోడు, ఇంకా భవిష్యత్తు కూడా ఏమీ లేదు. ఇంకో నెల ఉంటుందో, నెల 15 రోజులు ఉంటుందో, ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చేస్తాయి. చంద్రబాబు నాయుడిని చూసాం మనం, హైదరాబాదుని డెవలప్ చేసిన విధానం కానీ, అమరావతిలో రాజధానిని పెట్టి ఆ రాజధానిని డెవలప్ చేసిన విధానం కానీ, ఆ రాజధానిని ఒక గ్రోత్ సెంటర్గా చేసిన విధానం కానీ మనం చూసాం. అటువంటి ఒక బృహత్ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేయకపోగా చంద్రబాబు నాయుడు చేసిన వాటిని విధ్వంసం చేశాడు. అమరావతి, పోలవరం దగ్గర నుంచి అన్ని రకరకాలుగా అన్ని విధ్వంసాలే చూసాం మనం. అందువల్ల ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయగలుగుతాడు అనేది ప్రజలకు స్పష్టంగా తెలుసు. జగన్మోహన్ రెడ్డిని ఏంటంటే మనం నమ్మి మోసపోయాము అనే ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసారు. అందువల్లే ఇప్పుడు మీరు ఈ నవశకం సభకి ఇంత పెద్ద ఎత్తున స్పందన రావటం, ఇన్ని లక్షల మంది ప్రజలు అక్కడికి రావటం, నేతలు చెప్పేది వినటం, ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకతకి అద్దం పడుతుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి తెలుగుదేశం, జనసేన పార్టీలు చెప్తున్నట్లుగా యువగళం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ పాదయాత్ర అంతే దిగ్విజయంగా ముగిసింది. అందులో భాగంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఆ యువగళం ముగింపు సభ అనేటువంటిది ఒక అద్భుత ఘట్టంగా పరిణమించింది. ఈ సభ వేదికగానే నవశకానికి కూడా ఇరు పార్టీలు నాంది పలికాయి. ఈ క్రమంలోనే రాబోయేటువంటి ఎన్నికలకి సంబంధించి కూడా సమర శంఖాన్ని పూరించారు. అయితే ఇందులో ముఖ్యంగా అద్భుత ఘట్టంగా చెప్పుకోవాల్సింది, మొదటి నుంచి ఏవైతే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం జనసేనల పొత్తు కావచ్చు, వీరి కలయిక పైన ప్రజల్లో ఒక అపోహలు సృష్టించేటువంటి కుట్రలు చేస్తూ ఉందో, ఆ కుట్రలన్నింటినీ కూడా భగ్నం చేసి ఈ రోజున వాటిపైన ప్రజలకి, అలాగే రాజకీయ పార్టీలుగా ఇరు పార్టీల్లో ఉన్నటువంటి ఈ క్యాడర్ కూడా ఒక స్పష్టతనిచ్చారు. ఈ పరిణామాలు మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక సువర్ణ యుగంగా కూడా పరిణమించేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.